ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలైనప్పుడు ఆస్తి పంచినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో పెద్దోడికి ఎలా ఇచ్చావో అలాగే నాకు కూడా ఇవ్వండి, తమ్ముడికి ఎలా పంచావో తమ్ముడికి ఏమేమి ఇచ్చావో నాకు కూడా అలాగే ఇవ్వండి. అలా ఇవ్వకుండా వాళ్ళిద్దరి మధ్యలో పక్షపాతాన్ని చూపించావనుకో, రాబోయే దినాల్లో వాళ్ళిద్దరికి ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుందండి? గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు, మీలో ఒకనికి మరి ఒకని మీద వేచ్యమాడినప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వేచ్యమాడుటకు ఏం చేస్తున్నాడంట? ఈ రోజున ఎంతటికైనా తెగిస్తారండి. చాలామంది అంటున్నారు, నేను ప్రభు నమ్ముకున్నాను కాబట్టి మర్యాదగా నన్ను ఇప్పుడు దాకా, లేకపోతే నీ రెండు చెంపలు పగిలిపోతాయి. ప్రభు నమ్మాను కాబట్టి ఇప్పుడు దాకా ఓర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. మన వాళ్ళకు మైకులు ఇస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక రకంగా పాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని అత్త కోడలు ఇద్దరు కలిసి పాట పాడుకున్నారు. ఏమని? నీతో నా జీవితం సంతోషం. కరెక్ట్గా పాడేశారు వాళ్ళిద్దరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ చెప్పేది ఏంటంటే, ఈ సంతోషం, ఈ ఆనందం అనేది ఎప్పుడు కోల్పోతామంటే, మనము నీతిమంతులై ఉండి కూడా అనీతిమంతులతో వేద్యము ఆడినప్పుడు ఆ స్థితిని మనము కోల్పోతాం. ఆ స్థితిని కోల్పోకూడదు. మనం నీతిమంతులుగానే ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి. లోకానికి మనం వేరై ఉండాలి. లోకానికి వేరుగా ఉన్నప్పుడే నీకు విలువ. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మీరు బాగా గమనించండి, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కానీ కాయలు లేని చెట్టుకు ఎవరు రాళ్ళతో కూడా కొట్టరు, దానివైపు కనులెత్తి కూడా ఎవరు చూడరు. ప్రైజ్ ద లార్డ్. నీవు నీ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా పట్టుదల కలిగి యథార్థంగా భయముతో భక్తితో నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొని ప్రభు సన్నిధిలో మెలుకు కలిగి ముందుగా లేచి దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేస్తూ నడిపించబడుతూ ఉన్నప్పుడు నీ మీద అనేక రాళ్ళు పడతాయి. నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని? అబ్బోయుడు పెద్ద వచ్చాడు, మనగాడు పెద్ద వచ్చిందమ్మా, ఈమె ఇంకా మేము ఎవరు పరిచయం చేయలేము, ఈమె చేస్తుందే అని కసురుకోవటం. పాడు బుద్ధి అంటారు దీన్ని. నీచమైన పాడు బుద్ధి. కలుపుకునే స్వభావం ఉండదు. కలుపుకునే స్వభావం ఉండదు. కానీ దైవజనుడు పౌలు గారు చక్కగా ఈ మాట చెప్పాడు. 2వ వాక్యం కూడా చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చెదరని మీరెరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు నీకు యోగ్యత ఉందా లేదా? యోగ్యత మీకు లేదా అని అడుగుతున్నాడు. లంచం ఇస్తే మంచం ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బులు ఇచ్చామనుకోండి, నందిని పందిని చేస్తారు, పందిని చేసేస్తారు, మసిబూసి మారడికాయ చేసేస్తారు. డబ్బు పడితే చాలు, వాడు వ్యభిచారైనా నరహంతకుడైనా దొంగైనా సరే వీడే పరిశుద్ధుడు అని వాడిని పరిశుద్ధుడు అని చెప్పి వాడి ముద్రేసి బయటికి తీసుకొచ్చేస్తారు.
ఈ లోకములో ఎన్ని అవకతవకలు నీ మీదకి వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నీ నీతి పోరాటాన్ని ఎప్పటికీ కూడా ఆపకూడదు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. నీ నీతి పోరాటాన్ని ఎప్పటికీ కూడా నువ్వు వెనకాడకూడదు, ముందుకు సాగిస్తూ వెళ్ళాలి. కానీ నేను నీతిమంతుణ్ణి, నేను ఏ నేరం చేయలేదు, నేరం చేసిన వాడిని విడిచిపెట్టారు, నా మీద వేశారని ఎప్పటికి కూడా నువ్వు కుంగిపోవద్దు. ప్రార్థించు, ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. పేతురు భయపడ్డాడు, ప్రభువును కొడుతూ ఉంటే కళ్ళారు చూస్తున్నాడు, అలాగే ఉంటున్నాడు. ఆయన ఎవరు, ఆయనతో ఉన్నవాడివి కదా అని పేతుని అడిగితే నాకు తెలియదన్నాడు. 3 సార్లు బొంకాడు, కోడి కూసింది. ఆ తర్వాత ప్రభు అంటాడు, పేతురు నేను నీతో చెప్పలేదా, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, కోడి కూస్తుందని నీతో నేను చెప్పలేదా అని. కోడి కూసినప్పుడు ఆ మాట నెరవేర్చినప్పుడు పేతురు గుండెలు పగిలిపోయి బండలాగా మారి ధైర్యముగా నిలిచి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. చప్పడు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న అబద్ధం అని అనుకుంటూ నువ్వు ఆట మొదలు పెడితే అది నీ జీవితానికి నాశనము చేస్తుంది. ఒక అబద్ధాన్ని ఆడినప్పుడు, ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు దాన్ని వదిలిపెట్టి ప్రభు వైపుకు చూస్తే ఒక బలమైన వ్యక్తిగా నీవు తీర్చబడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి అది. బాగా గమనించండి మాటని. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైనదైతే అది దేనికి, చెప్పండి, దేని వలన సారం పొందును? ఇప్పుడు చెప్పండి. దేవుని ఎరిగిన మనము, దేవుని పిల్లలమైన మనం ఎవరి ద్వారా పరిశుద్ధతను పొందుకున్నాం? ఎవరి ద్వారా ఈ ఘనత వచ్చింది? ఎవరి ద్వారా మనం ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నాం? ప్రైజ్ ద లార్డ్. ఉప్పుగా ఉంటేనేమో అందరికీ ఉపయోగపడుతుంది. ఉప్పు సప్పగా ఉంటే ఎక్కడ పడేస్తారంట? చెప్పాలి. ఎక్కడ పడేస్తారు? బజార్లో పడేస్తారు, అందరు తొక్కుతారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నమ్మిన నీవు ప్రభు పరిచర్యలో పాత్రగా ఉపయోగించబడే వ్యక్తిగా ఉండాలి, కానీ పనికిరాని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాటను చెప్పాడు. 14వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు ఉప్పుగానే ఉండాలి, కానీ నిస్సారమైనదిగా ఉండకూడదు. ప్రభు నమ్మిన వాడివి ప్రభు నమ్మినట్లు ఉండాలి, కానీ ప్రభు నమ్మానని చెప్పుకుంటూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఏంటండి లేనిపోని చేసుకుంటూ జీవించకూడదు అనేది దేవుని వాక్యం. అందుకని 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని పిల్లలు ఏమై ఉండాలంట? లోకానికి, చెప్పండి, లోకానికి ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఒక మనిషిని దేవుడు ఎలా పోల్చాడు?
నువ్వు లోకానికి వెలుగై ఉండాలి. రెండోది ఏంటంటే, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదన్నాడు కదా. కొండ మీద ఉన్న పట్టణం కనిపిస్తూనే ఉంటుంది. కొండ మీద ఉన్న పట్టణం ఎప్పటికీ అది కనిపిస్తూనే ఉంటుంది. దేవుని పిల్లలు లోకానికి వెలుగై ఉండాలంటే మరుగై ఉండకూడదు. చాలామంది బంధువులను చూసి, స్నేహితులను చూసి, వాళ్ళ కులస్తులను చూసి, వాళ్ళ మతస్థులను చూసి, అరే నేను ప్రభు నమ్ముకున్నానని అనుకుంటారేమో, రేపు వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసి నన్ను పిలవరేమో. ఈడుకున్న పాడు బుద్ధిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరేదో ఒక ఇంట్లో ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళ బంధువుల్లో ఒకడు ప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత వాళ్ళు అనుకున్నారంటే వాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, వాడిని మనం బలవంతం చేయకూడదు, వాళ్ళు వచ్చినా తినరు, కాదంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక రోజు పిలిచి మనం ఏర్పాటు చేసి పెడదాంలే అని చెప్పి వీళ్ళు అనుకొని ఊరికే ఒక మాట వేసారు. ఏమని? అయ్యా మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మీరు రండి అని చెప్పి ఒక మాట వేసారు. ఇప్పుడు చాలామందిని నేను అడిగాను, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో పెళ్ళికి ఎందుకు రాలేదు, వాళ్ళు చెప్పలేదా అంటే కొంతమంది అన్నారు అయ్యా చెప్పారు, మరి ఎందుకు రాలేదంటే ఒకసారి చెప్పి ఆగిపోయారు. మరలా అంటే పొద్దాకు చెప్పలేదు నీకు, మాటి మాటికి చెప్పాలా? మా ఇంట్లో పెళ్ళి నేను డోలు ఒకటి కట్టుకొని కొడతా, బుర్రకథలాగా చెప్పాలా రోజు? ఒకసారి చెప్తే సరిపోతా? కొంతమంది స్వభావం రావాలనుకునేవాడు ఒక్కసారి చెప్పినా కూడా అభిమానం, ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. ప్రేమ అభిమానం ఉన్నోడు ఒకసారి చెప్తే చాలు వచ్చేస్తారు. లేనోడు ఎట్రా రాడు. మొత్తానికి ఈ వ్యక్తి ఆ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఉన్నాడు, వచ్చాడు. వాళ్ళందరూ పూజలు పునస్కారాలు చేసి అన్నీ తీసుకొచ్చి అందరూ పెడతా ఉంటే ఈ మనిషి నోరు ఊరించుకుంటూ కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి ఇతని బాధ చూడలేక ఎవరో తెచ్చి చేతిలో పెడితే నేను తినను అని అనాలిగా. నేను ప్రభు నమ్ముకున్నాను కానీ తినకూడదు, కానీ తినాల్సి వచ్చింది. ఇప్పుడు చూసావా, ఈడే అంటున్నాడు తినకూడదు అంట అని చెప్పి ఇతనే అంటున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు ఇతనే? అది పాడు బుద్ధి అంటారు దీన్ని. ప్రైజ్ ద లార్డ్. తిండిబోతుతనం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు చక్కటి విషయాన్ని తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 14వ వచనంలో ఏమన్నాడు ఆయన? మీరు లోకానికి వెలుగై ఉండాలి. రెండోది, కొండ మీద కట్టబడిన పట్టణములే మరుగై ఉండకూడదు. కొండ మీద ఉన్న పట్టణం ఎప్పటికీ మరుగై ఉండదు, అది కనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా నీ చేతిలో మరుగై ఉండకూడదు. దేవుని మందిరంలో కనపడే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాటను దయచేసి మనం చూద్దాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. 10వ వచనం, శోధింప సౌఖ్యము కానీ క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు చాలు. ప్రైజ్ ద లార్డ్. చూడు, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం, దేవునికి ఇవ్వవలసిన వంటి ఆ విలువను, ఆ ఘనతను, ఆ ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదమును, అనేక విషయాలు చక్కగా దైవజనుడు పౌలు గారు తెలియచేస్తున్నారు. అందుకని మొదటి మాట నేను చెప్పాను,
దేవుని పిల్లలు లోకమునకు వెలుగై లోకానికి వేరై ఉండాలి. రెండోది, లోకమునకు మీరు వెలుగై ఉండాలి. లోకమునకు వెలుగై ఉండాలి. అందుకని 8వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున దేవుని యందు నీవు చేసిన తీర్మానము, దేవునితో నువ్వు చేసిన ప్రమాణము, దేవునితో నువ్వు చేసిన నిబంధన, దేవుడు నీ కొరకు చేసిన త్యాగం ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. ప్రతి విషయంలో దాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత లేని వ్యక్తిగా నువ్వు ఎప్పటికీ ఉండకూడదని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 10వ వచనంలో ఈ మాట చక్కగా అంటున్నాడు, శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుని వాక్యం అంటుంది, దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క వాక్యము ప్రజల్లో నువ్వు ప్రకటించాలి. చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు 10వ వచనంలో? క్రీస్తు యొక్క ఐశ్వర్యము అను అన్యజనుల్లో నీవు దేవుని వాక్యమును ప్రజల్లోకి నీవు తెలియపరిచే వ్యక్తిగా ఉండాలి. లోకానికి వెలుగై ఉండాలి, కానీ నిన్ను నీవే చీకటి చేసుకొని కూర్చున్న వ్యక్తిగా నీవు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 22వ వాక్యం, 22వ వాక్యాన్ని చదువుతాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని ఏందంట చూడండి, అనేక విషయాలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు. దేవుని పిల్లలు ఎలాంటి వారే ఉండాలంటే, నశించిపోతున్న వంటి వారిని దేవుని ఐశ్వర్యం, క్రీస్తు ఐశ్వర్యమైన ఆ వాక్య ఉపదేశాన్ని ప్రజలకు తెలియచేసి ఒక్కొక్కరిని ఏం చేయాలంటే మనము కనికరపడాలి, సందేహించకూడదు. ప్రేమించే విషయంలో, పలకరించే విషయంలో, దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఏ మాత్రం కూడా కనికరము లేని వాడిగా ఉండకూడదు, కనికరము చూపే వ్యక్తిగా ఉండాలి. అందుకని 23లో అంటాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. అగ్నిలో నుండి లాగినటువంటి కొందరిని రక్షించండి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం. అందుకని 1, లోకానికి వేరై ఉండాలి. 2ది, లోకమునకు మీరు వెలుగై ఉండాలి. 3వ మాటను చూద్దాం. 3వ మాటను దయచేసి మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటని మనం చూద్దాం. 16వ అధ్యాయం 15వ వాక్యం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన వంటి మాటలు. ఇప్పుడు చెప్పండి, 1, లోకానికి వేరై ఉండాలి, లోకమునకు వెలుగై ఉండాలి. 3వది, లోక రక్షణ కొరకు పనిచేసే వంటి పనివారముగా మనము ఉండాలి. ఓయ్, ఎవరోడు వాళ్ళు గోల ఎక్కువైపోయింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని
మనం చూస్తే దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ఏమని? లోక రక్షణ కొరకు మనం ఏం చేయాలంట? పని చేయాలి. లోక రక్షణ కొరకు మనం పని చేయాలి. నాకు తెలిసినప్పుడు కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు. 5,000 కట్టండి, నెలకు 500 వస్తాయి. ఏంటండి? ఒక స్కీమ్, ఇమ్ము అని ఒక స్కీమ్ పెట్టారనమాట. అది ఎవరు పెట్టాడో మొత్తాన్ని పెట్టాడు. 10,000 కడితేనేమో చెప్పండి 1,000 రూపాయలు వస్తాయి. 50,000 కడితే చెప్పండి వస్తాయి. మొత్తానికి జనాల మధ్యలోకి తీసుకొని వెళ్ళారు. ఈ వార్తని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళారు. 5,000 కడితే 500 నెలకి, 1,000 రూపాయలు కడితే 10,000 కడితే 1,000 రూపాయలు, 50,000 కడితే 5,000 నెలకి. ఈ వార్తను అందరికీ తీసుకెళ్ళారు. ప్రపంచమంతటా వ్యాపించింది. అందరూ కట్టారు. 1-2 సార్లు వచ్చాయి, 3ఓసారి కట్టారు, 4ఓసారి జంపు ఎత్తుకొని శుభ్రంగా వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది అలా కాదు. దేవుని వాక్యం ఉంటుంది, నీవు ప్రజలను రక్షించే పనివాడిగా ఉండమంటాడు. అందుకని నేను రాసుకున్నాను 3వ మాట. ఏమని? లోకరక్షణ కొరకు పని చేసేవాడిగా నువ్వు ఉండాలి. లోకరక్షణ కొరకు పని చేయాలంట. నీ కుటుంబం కొరకు నువ్వు పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి. అలాగే ఇతరులను కూడా రక్షణ మార్గంలో నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇతరులను కూడా నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ నేను రక్షించబడితే చాలే, ఇంకా ఎవరిని రక్షణ మార్గంలో నడిపించాల్సిన అవసరం లేదని దుకాణం బంద్ చేసుకొని కూర్చున్న వ్యక్తిగా ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చక్కగా చెప్పాడు. 16వ వచనం కూడా చదవండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, చెప్పబడుతున్న మాట ఏంటి? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఏంటి ఆ శిక్ష అంటే, నమ్మిన వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు, నమ్మని వాళ్ళు ఓడ బయట ఉండిపోయారు. జలప్రలయం వచ్చింది, వర్షం పడుతుంది, వరద ఉదిరితే పెరిగింది. ఏంటండి? పడవ నీళ్ళ మీద తేలట మొదలుపెట్టింది. సర్వ సమాజం అంతా ఏమైపోయిందండి? చెప్పండి. నమ్మిన వాళ్ళే ఓడలోకి వచ్చారు, నమ్మని వాళ్ళేమో జలసమాధి అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. అదే ఆయన అంటున్నాడు, నీవు లోకమును రక్షణ మార్గములో నడిపించే ఒక పనివాడిగా ఉన్న నీవు, నీ మాటను విన్నవాడు రక్షణ పొందుతాడు, వినని వాడు ఏమైపోతాడంట? శిక్షను పొందుకుంటాడు. అతను నమ్మలేదు, నీ మాటను వినలేదు, నీ పని ఆప్ చేస్తావా? ఆప్ చేయకూడదు కదా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టేవాడివి, బేస్ మఠం వరకు లేపావు, బేస్ మఠం వరకు లేపిన తర్వాత డబ్బులు లేవని ఆప్ చేస్తావా? చెప్పండి, ఆప్ చేస్తావా? నీకు రావాల్సిన డబ్బులు రాలేదు, ఓ 10 రోజులు ఆగమన్నారు, లేకపోతే ఒక నెల ఆగమన్నారు, 2 నెలలు ఆగమన్నారు. అప్పుడు దాకా ఆగుతావు లేదా? సరే వాడు 2 నెలల తర్వాత ఇస్తానన్నాడు చెప్పి నువ్వు ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని వచ్చి మరి ఆ ఇంటి పనులు పూర్తి చేస్తావు. చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోండి, నువ్వు తీసుకెళ్ళి ఆ డబ్బులు వాళ్లకు కట్టేస్తావు. కానీ నీ పని నువ్వు ఎప్పటికీ ఆపుకో కదా. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి పనులు ఎన్నైనా ఉన్న చేస్తారు, కానీ దేవుని మందిరంలో పని చేయడానికి మాత్రం మూతి ఎంత అయిపోద్ది, ఎంత అవుతుంది. కనపడకుండా వచ్చి వెనకాల కూర్చొని ఇట్టిట్ అనుకొని పోతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడికి ముఖం చల్లక. ఎందుకని చెప్పండి? కుక్క తోక ఎప్పటికీ వంకే. తల్లిదండ్రులు నడిచే మార్గంలో పిల్లలు నడుస్తారు. తల్లిదండ్రులు తక్కువలు అయితే కదా పిల్లలు తక్కువలు అవ్వటానికి. చెప్పండి, వాళ్ళు తక్కువలు అయితే కదా వీళ్ళ పిల్లలు తక్కువ అయ్యేది. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు,
మీరు నడిచే మార్గంలో వాళ్ళు కూడా నడవాలని తీర్మానం చేసుకొని నడుస్తారు. కానీ అది దేవుని చిత్తానుసారమైనది కాదు అనే సంగతి మీకు తెలుసు. తెలిసినా కూడా మీరేం చేస్తున్నారు? అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా చెప్పబడుతున్న వంటి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. 2:11. ప్రియులారా, పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు చేయవలసిన పని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. లోకము విషయాలలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, ఒకటి లోకానికి వేరై ఉండాలి, రెండోది లోకానికి వెలుగై ఉండాలి, మూడోది లోకమును రక్ష మార్గములు నడిపించే పనివాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ మాటను మనం గమనించినట్టయితే చూడండి, ఇక్కడ 4వ మాట ఏంటంటే, లోకము తమది కానట్టుగా భావించాలంట. లోకము తమది కానట్టుగా భావించాలి. అంతమంది అంటే ఎలా కుదురుతుందండి? కుదురుతుందా? చెప్పండి. అంత మనదే అంటే కుదురుతుందా? అంత నాదే అంటే కుదురుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన ఊరు బయట చెంబు పట్టుకొని వెళ్ళాడంట. చెంబు పట్టుకొని ఊరు బయటికి వెళ్ళాడు. ఒక ఆయన ప్లాట్ కొనాలని వచ్చాడు. ఆ మనిషి అక్కడ ఉంటే చూసి, ఈ ప్లాట్లు ఎవరి అంటే నాయే అన్నాడంట. ఈయన ఎవరు? ఈ డబ్బా పట్టుకొని పోయినాడు. సరే, నాకు ఒక ప్లాట్ కావాలండి, తూర్పు వాకిలే కావాలి. ఎందుకంటే ఎంగడగిరి వాళ్ళకి తూర్పు వాకిలే ఉండాలి. తిరగటానికి ప్లేస్ లేకపోయినా ఏంటండి, తిరగటానికి ప్లేస్ లేకపోయినా తూర్పు వాకిలే కావాలా? కొన్ని ఏరియాలో కొన్ని ఆచారాలు ఉంటాయి. మొత్తానికి అతను అన్నాడు, తూర్పు వాకిలి 3 ప్లాట్లు ఉన్నాయండి, ఒక ప్లాట్ ఇస్తాను. ఎంత చెప్తున్నారు ఏంటంటే, ఇంత రేట్ అని చెప్పాడంట. సరే అని చెప్పి, మీరు ఇంకెవరైనా పిలిపించుకోండి రండి, చూపించాలి కదా, చూపించాలనుకుంటే వచ్చి చూసుకోండి, మాట్లాడుకుందాం, ప్లాట్ మాత్రం 12 లక్షలు అవుతుంది అన్నాడంట. మొత్తానికి తను చూశాడు. తనకు కొంచెం అనుకూలంగా అనిపించింది, డబ్బు ఉన్నాడు కదా, అనుకూలంగా అనిపించింది. మొత్తానికి సరే, ఆ ప్లాట్లో డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం, లేదా జెరాక్స్ మాకు ఇవ్వండి, ఇవన్నీ చూసుకొని తర్వాత మేము కూడా ఇంట్లో మాట్లాడుకొని వచ్చి తీసుకుంటామని చెప్పాలి కదా. ఇతడు వెంటనే జోబుల నుంచి 1,00,000 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టాడు. ఎవరికి? ఈ డబ్బకు పోయినోడికి. అసలు వాడిదే ఆ ఊరే కాదు, వాడేదో చుట్టం వచ్చాడు ఆ ఊరికి. మొత్తానికి 1,00,000 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఆడాడో ఊరు బయట బాయ్ హాయ్ అనుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఈడు వెళ్ళిపోయాడు. ఈడు ఇంటికి వెళ్ళిపోయి అడావుడి చేసి చెంబు ఒకటి పెట్టేసి బట్టలు వేసుకొని టిఫిన్ తినరంటే టిఫిన్ తినలేదు, ఉండరా బాబు అంటే వండుకొని ఈడు అడవుడు చేసి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈడు ఏమేం చేస్తున్నాడో ఇవన్నీ కూడా ఈడితో పాటు ఈడికి తెలియకుండా ఇంకొకడు వచ్చాడు డబ్బా పట్టుకొని. వాడేం చేశాడు తెలుసా? సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు. ఆ సంగతి డబ్బులు ఇచ్చినోడికి తెలీదు, చెప్పండి, తీసుకున్నోడికి తెలియదు. మొత్తానికి వాళ్ళు పాపం వచ్చారు, అడిగారు, ఇక్కడ ఈ ప్లాట్ గలలో ఇక్కడ ఎందుకు ఉంటారండి, వీళ్ళు తిరుపతిలో ఉంటారు, ఇక్కడ ఎందుకు ఉంటారు అని చెప్పి. లేదండి, మొన్న వచ్చాం, ఒక ఆయన కలిసాడు ఇక్కడ అని అంటే. వాడెవరో మాకు తెలియదు. అటు తిరిగి ఇటు తిరిగి వాడి నోట ఈడి నోట ఆ మాట పడి వీడియో తీసినోడి దగ్గరికి పోయింది. ప్రైజ్ ది లార్డ్.
ఆడి దగ్గరికి పోతే వాడొచ్చాడు. ఆడొచ్చి అంటాడు, నాకు 10,000 ఇస్తే నేను చూపిస్తాను వాడిని అన్నాడు. ఒరే 10,000 కదా, నీకు 20,000 ఇస్తాను, నాకు వాడు చూపించమంటాడు. మొత్తానికి ముందు డబ్బులు ఇవ్వమని చెప్పి డబ్బులు తీసుకొని జోగులు పెట్టుకొని సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో చూపించాడు. వీడియో చూపిస్తే అప్పుడు ఆ చుట్టుపక్కలందరూ చూసి, వీడు ఎవరో కాదు, మా మేనల్లుడే, మా మనవడే, మా బాబాయ్ అనుకుంటే అందరూ వచ్చారు. అటు తిరిగి వాడు దొరికాడు. చూసావా ఎంత మోసం చేస్తారో మనుషులు, చూసారా? ప్రైజ్లా. డబ్బు మనిషిని గడ్డి తినిపిస్తుంది అంటే ఇదే. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన విషయాన్ని చూస్తే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. నిన్ను అభ్యంతరపరిచే వాటిను దూరం చేసుకో. వాటిని ఆశించిపోబాక. డబ్బు చూపిస్తారు, ధనం చూపిస్తారు, ఆస్తి చూపిస్తారు, ఐశ్వర్యాన్ని చూపిస్తారు, అన్నీ చూపించి నిన్ను మోసగించేటట్లు, నిన్ను మోసపోయేటట్లు చేస్తారు. వీటన్నిటిని నువ్వేం చేయాలంట? దూరము చేసేయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి ఈ లోకములో అంటే, నేను రాసుకున్నాను, లోకము తమది కానట్టుగా, చెప్పండి, తమది కానట్టుగానే భావించాలి. ఇదిగో ఇల్లు నాది, ఈమె నా భార్య, ఈమె నా భర్త, ఈమె నా పిల్లలు, ఈమె నా కొడుకు, ఈమె నా కోడలు, నా మనవాళ్ళు, ఇదిగో ఇంతవరకే, చెప్పండి, ఇంతవరకే నాది. అంత నాది అంటే ఇది కుదరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నానండి, లోకము తమది కానట్టుగానే బ్రతకాలి. అంటే మనం ఎవరమే? పరదేశులము, యాత్రికులము. ఈ లోకం మనది కాదు. ఈ లోకాన్ని వదిలి మనం వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకాన్ని వదిలి వెళ్ళే ముందు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఒకటి, లోకానికి వేరుగా ఉండాలి. రెండోది, లోకమునకు వెలుగై ఉండాలి. మూడోది, లోక రక్షణ కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. నాలుగోది, చెప్పండి, లోకము తమది కానట్టుగానే బ్రతకాలి. నాది కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాడు పోయిన పని వాడు చూసుకొని ఇంటికి రావాలి కదా. నాదే అంటాం ఎందుకు? 1,00,000 రూపాయలు తీసుకోవటం ఎందుకు? చివరికి నిన్ను వెతకటం, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి ఎరగబాదటం, ఇవన్నీ అవసరమా? చెప్పండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? గూళ్ళు అని అన్ని కీళ్ళు పొడిచి నడవకుండా చేసి సప్పగా తీసుకొస్తారు బయటికి. ఏంట్రా ఎట్లుంది పోలీస్ స్టేషన్ అంటే, బ్రహ్మాండంగా ఉంది అంటాడు వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకడు భార్య పొడుగు తట్టుకోలేకంట పోలీసు వాడిని కొట్టాడు. ఆమె టార్చర్ తట్టుకోలేక పోలీసు వాడిని కొట్టాడు. నన్ను కొడతావు, నీటి తీసుకెళ్ళి పోలీసు స్టేషన్లో పెట్టి 3 పూట్ల భోజనం పెట్టి మేపుతున్నాడు. ఆడి కోసం లాయర్ వచ్చారు, కోర్టుకు తీసుకెళ్లారు, కేసు వాదించాడు. ఏం తప్పు చేయలేదు, ఏదో ప్రాబ్లము, వాడికి అప్పుడప్పుడు మెంటల్ వస్తుంది, అందుకని కొట్టేశాడు అని చెప్పి ఏదో చెప్పి వాడిని బయటికి తీసుకొస్తే వాడు అంటాడంట, ఇదిగో నా భార్య దగ్గరికి వెళ్ళి ఈ తిప్పలు పడే బదులు ఆ పోలీస్ స్టేషన్లో ఉంటామే నాకు సుఖము. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ లోకంలో దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి అంటే, లోకము తమది కానట్టుగానే బ్రతకాలి. మనం ఎవరమంటే పరదేశులం, యాత్రికులం, అంతే. ఇలా వచ్చాము, అలా తిరిగి మరలా వెళ్ళిపోతాం. మార్కెట్కి వెళ్ళినవాడు తమకు కావలసిన కూరగాయలు, సరుకులను తీసుకొని తిరిగి ఎలా వెళ్ళిపోతారో అలాగే వెళ్ళిపోయే వారమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ఫిలిప్పు పత్రిక 3:19. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూద్దాం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు,
వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందు ఏంటంట, మనుష్యులు మనసు నుంచుచున్నారు. లోక సంబంధమైన వాటి విషయంలోనే మనసును పెంచుకుంటున్నారు. దాని మీదనే ఇంట్లో వాళ్ళు ఎవరికి పనికిరారు. ఇంకా భర్త పనికిరాడు, కోడలు పనికిరాదు, అత్త పనికిరాదు. లోక సంబంధమైన వాటి మీదనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి, లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెడతారు. దాని మీద దేని మీద మనసు పెట్టేవాళ్ళు కరెంటు మీద మనసు పెట్టచ్చు కదా. కరెంటు పట్టుకుంటారా చెప్పండి? దాన్ని బట్టి కూడా సస్తారని తెలుసు. సిగరెట్, సారాయి, బ్రాంతి, బీర్ తాగితే క్యాన్సర్ వస్తుంది, లివర్లు పోతాయి, కిడ్నీలు చెడిపోతాయని తెలిసిన కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? చిన్న చిన్నగా చచ్చినా పర్వాలేదు, కానీ అప్పటికప్పుడే సాగకూడదని కరెంటు పట్టుకోరు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ప్రయత్నాలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని 20వ వచనంలో కూడా రాయబడిన మాట, మన పౌర పరిస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎవరి కొరకు కనిపెట్టుకునే వారమే ఉండాలి? మనం దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారమే ఉండాలి. అందుకని 19వ వచనంలో చదివాం మనం, నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి, మిగతా వాళ్ళు తిన్నా తినకపోయినా మనకు అనవసరం, మనం కడుపు నిండా తింటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగతా వాళ్ళు తినకపోయినా మనకు అనవసరం, మనం తింటే చాలు అన్నట్టు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మన పౌర పరిస్థితి పరలోకమందు ఉన్నది. ఏంటండి? అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. మనది ఇది కాదు అది అని దేవుని వాక్యం. పరలోకమే మన నివాసము. ప్రైజ్ ది లార్డ్. పరలోకమే మనకు నిత్య నివాసం. అక్కడ వారమే, కానీ ఇక్కడ వారం మాత్రము కాదు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసినటువంటి వారం. ప్రైజ్ ది లార్డ్. అందుకని లోకము విషయములో క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే 4 విషయాలు చెప్పాను. 4 విషయాలు మీతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? 1, లోకమునకు వేరై ఉండాలి. 2, లోకానికి వెలుగై ఉండాలి. 3, లోకరక్షణ కొరకు పని చేయువారమై ఉండాలి. 4, లోకము తమది కానట్టుగానే బ్రతకాలి. ఈ లోకం మనది కాదు, యాత్రికులం మనం, పరదేశులం అంతే. కానీ ఈ లోకములో పర్మనెంట్గా ఉండటానికి ఎవరు ఇక్కడికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం కట్టిన నాటి నుండి ఎంతమంది పాస్టర్లు మారి ఉంటారు? ఉన్నారు వాళ్ళు ఇక్కడ? ఈ మందిరం కట్టి సేవ పరిచయం స్టార్ట్ చేసిన అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది విశ్వాసులు ఇక్కడికి వచ్చి వెళ్ళి ఉంటారు? ఉన్నారా? వాళ్ళందరూ ఉన్నారా? ఉండరు. కానీ ఈ విషయం వేరు, ఆత్మ సంబంధమైన విషయము వేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త కలిగి, ఈ 4 విషయాలు జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో
కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిర వర్ణములు ఒక దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తలంచగా. అందరు కలిసి నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కృత పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కృత పాట పాడుదా. సియోను రారాజువు నీవేగా, సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని
నీ సన్నిధిలో కనుకానైతిని, నీ సన్నిధిలో కనుకానైతిని, నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని, నీ సన్నిధిలో కానుకానైతిని, నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులాతో నివసించుట కంటెను, నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. మనస్సు ఎవరికి వారే లోక విషయములో క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకమునకు వేరే ఉండాలి, లోకానికి వెలుగై ఉండాలి, లోక రక్షణ కొరకు పని చేయువాడై ఉండాలి. లోకము తమది కానట్టుగా నువ్వు బ్రతకాలి. ఎందుకు అంటే పరదేశివి, యాత్రికుడివి కనుక. పరదేశి ఇక్కడ ఉండడు, యాత్రికుడు ఉండడు. ఆ ప్రదేశం చూడటమైపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత నువ్వు నిత్యమయములు ప్రభుతో ఉండాలంటే ఈ 4 విషయాలు కలిగి జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తోడుండి నడిపించినందుకై 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిని దేని స్తోత్రం చెల్లిద్దాం, కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి రాజ్యానికి రాకడకు సిద్ధపరుచున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆరాధ్య దైవమైన యేసయ్యా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి వారి మార్గము, ప్రయాణం, పనిపాట్లలో తోడుండి కంటికి రెపవలే కాపాడి మరలా నీ సన్నిధికి వచ్చి నీ పాదాల చెంత మోకరించి నిన్ను మొరపెట్టి స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. ఎందరికో లేని గొప్ప ధన్యతను, ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఉండాలని తండ్రి నీకు స్తోత్రాలు. రక్షణ పొందిన వారై ఉండాలి, ప్రత్యేకించబడిన వారై ఉండాలని తండ్రి నీకు స్తోత్రాలు. ఉప్పు వలె మీరు లోకానికి ఉండాలని, వెలుగు వలె ఉండాలని ఈ దినం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, కరుణా కటాక్షము కలిగిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోకము ప్రభు శాశ్వతమైనది కాదు. ఈ లోకము దాని ఆశలు గతించు కాలం సమీపించి ఉంటుండగా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి. నిజంగానే లోకానికి దూరమై లోకంలో ఉన్నవై మనుషులో పెట్టుకొనక తండ్రి నీకు స్తోత్రము. నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయనా నీ ఆగ్పూడి నిన్ను మహిమపరిచే వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.